రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉగ్ర రూపం దాల్చారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు ఈటెల. బ్రోకర్ ని చితకబాదారు బీజేపీ కార్యకర్తలు. పేదల భూములు కబ్జా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల. మేడ్చల్ జిల్లా పోచారంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు ఈటెల. బ్రోకర్ ని చితకబాదారు బీజేపీ కార్యకర్తలు. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. పేదల భూములని కబ్జా చేశాడన్న ఆగ్రహంతో బీజేపీ ఎంపీ ఈటెల అతనిపై చేయి చేసుకోవడం మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఆపై బీజేపీ కార్యకర్తలు అతన్ని చితకబాదుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం. పేదల భూములు కబ్జాకి గురయ్యాయన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈటెల. మేడ్చల్ జిల్లా పోచారంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉగ్ర రూపం దాల్చారు. మనం చూస్తున్న విజువల్స్ లో పేదల భూములకు సంబంధించి పరిశీలనకు అక్కడికి వెళ్లారు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం అక్కడి భూములన్నీ కబ్జా చేశాడు అన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని చేయి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కూడా అతన్ని కొట్టిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం. పేదల భూముల్ని అతను కబ్జా చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల దృష్టికి అక్కడి ప్రజలు ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల ఇందులో ఇన్వాల్వ్ అయి ఈ విషయానికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను ఆ పేదల భూములన్నీ కబ్జా చేశాడన్న విషయం ఈటెల దృష్టికి రావడంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకోవడం జరిగింది. ఆపై ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలంతా కూడా మూకుమ్మడిగా చేరి అతన్ని చితకబాదుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఏం జరిగింది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, నారపల్లి కొర్రేముల గ్రామాల పరిధిలో ఉండేటువంటి ఈ భూములకు సంబంధించి లేఅవుట్స్ విషయంలో తేడాలు ఉన్నాయి. గతంలో అమ్మినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్త లేఅవుట్ వేసినటువంటి వాళ్ళు ఈ భూములకు సంబంధించి దాదాపు 40 నుంచి 50 మంది వరకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా మద్దతు తెలిపేందుకు వెళ్ళినటువంటి బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆయన కోపంతో రగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. పక్కనే ఉండేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపై చేయి చేసుకున్న దాన్ని చూస్తున్నాం. అంటే బాధితుల పక్షాన ఉండి వాళ్ళు చెప్పినటువంటి బాధలు, వాళ్ళు అక్కడ ఖర్చు చేసినటువంటి డబ్బులు, వాటన్నిటి విషయం తెలుసుకున్నటువంటి ఆయన ఒక్కసారిగా కోపానికి గురయ్యారనేది మనం చూడొచ్చు. ప్రధానంగా 140 ఎకరాల ఖాళీ భూమిలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారనేది ఫిర్యాదు. దాంతో పాటు గతంలో ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ లేఅవుట్ మార్చి అమ్మడం అనేది, దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే అక్కడ వచ్చాయి. ఆ కాంట్రవర్సీ నేపథ్యంలో వాళ్ళు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ గడిచినటువంటి కొద్ది కాలంగా వాళ్లకు బీజేపీ నేతలు అయితే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ ఆగ్రహానికి లోనైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అనేది ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎంత భూమిని అతను ఆక్రమించినట్టు తెలుస్తోంది? దీనికి కానీ అక్కడ ఉండేటువంటి బాధితులు ఎవరైతే 40 నుంచి 50 మందికి సంబంధించినటువంటి భూమి ఇతరుల పేరు మీద, అంటే వాళ్ళు కొనుగోలు చేసినప్పటికీ ఇతరుల పేరు మీదకి వెళ్ళిందనేది వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కొనుగోలు చేసిన ఆ భూమి తమకు చూపించట్లేదు, వేరే వాళ్ళు కబ్జా చేశారు అనే విషయానికి సంబంధించి ఈ అంశంలో అక్కడికి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ కొంత ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన అయితే ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నాడు. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి బాధితులను చూస్తే చాలా కాలం కష్టపడి తాము ఈ భూములు కొన్నాము, ఇప్పుడు ఈ విధంగా కబ్జాలకు గురి కావడం పైన అయితే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాముడు. Hey,
హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ నాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకుని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలకొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇల్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సార్ ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నేను నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని బీజేపీ ఎంపీ ఈటెల కొట్టడం, అలాగే కార్యకర్తలు కూడా అతన్ని చితకబాదిన దృశ్యాలు మనం చూసాము. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, పేదలకి జరిగిన అన్యాయానికి సంబంధించి ఈటెల మాట్లాడడాన్ని కూడా విన్నాము. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు ఈటెల? ఎంతవరకైనా వారి తరఫున కొట్లాడేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సిద్ధమైనట్టుగా మనకు ప్రస్తుతం అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగడం జరిగింది. 2 రోజుల క్రితం పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ సంబంధించినటువంటి కొంతమంది పేదలు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ గోడును వినిపించుకున్నారు. మా భూములను కబ్జా చేస్తున్నారని, మేము కొనుక్కున్న కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న భూములను వాళ్ళు కబ్జా చేస్తున్నారంటూ వారికి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే నేనే స్వయంగా వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తానంటూ వారికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మేరకే ఈ రోజు ఆయన అక్కడ ఎక్కడైతే స్థలాలు కబ్జా గురవుతున్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులోనే అక్కడ కబ్జా చేసినటువంటి ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడనే ఉండడం, వాళ్ళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడే ఉండడం, దీంతో స్థానికులు ఈటెల రాజేందర్ దృష్టి కూడా అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఇంత కూడా అక్కడనే ఉన్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడనే ఉన్నారు. ఎవరైతే భూములు ఉన్నాయో వాటిని కబ్జా గురి చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళ గోడును వెళ్ళబోతున్నారు. దీంతో స్వయంగా ఆయనే బ్రోకర్లతో మాట్లాడేందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు మాట్లాడిన విధానం, ఈయన చెప్పిన విధానం తోటి వాళ్ళు స్పందించకపోవడం, వాళ్ళు మాట్లాడే విధానం కొంత రాశిగా ఉండడంతో ఏకంగా చేయి చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సౌమ్యంగా ఉంటాడు, అత్యంత సౌమ్యుడు, అసలు కోపానికే రాడు అనుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే వాళ్ళు ఏ స్థాయిలో కబ్జాలు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన బాధితుల పక్షాన నిలబడేందుకు, ధైర్యం కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్టయితే కొంత కష్టమవుతుంది. దాదాపు 1985లో నారపల్లి, కొర్రపల్లి గ్రామాల్లో పేదవాళ్ళు సంచలు, జంగల్ భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ 149 ఎకరాల భూమిలో ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికీ అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారులకు, కలెక్టర్లకు, సిపికి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సీఎం దృష్టి కూడా వివరాలతో ఉత్తరాలు రాసినప్పటికీ కూడా తాము కొనుక్కున్నది వారిది కాదు అని చెబుతున్నప్పటికీ కూడా దొంగ కాగితాలు సృష్టించి అధికారులను ద్వారా కాగితాలు సృష్టించారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కబ్జాలకు గురి చేస్తున్నారు. అయితే ముందుగా వీళ్లను అనడం కాదు, అధికారులు ఎవరైతే ఈ దొంగ కాగితాలు సృష్టించారో ఆ అధికారులను జైల్లో పెట్టాలంటూ కూడా ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పు బ్రోకర్లది కాదు, అదే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు
ఇలాంటి పేపర్లు ఇవ్వడం వల్లనే ఈ రోజు దౌర్జన్యాలకు దిగాల్సిన పరిస్థితి, దౌర్జన్యాలకు దిగే పరిస్థితి బ్రోకర్లు ఉంటున్నారన్న ఒక ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరైతే పేదల మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళ ఖబర్దారని హెచ్చరికలు చేస్తున్నట్టు కూడా స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, అత్యంత సౌమ్యుడిగా పేరున్నటువంటి అసలు కోపమే రాదు అనేటువంటి ఈటల రాజేందర్ ఒక వ్యక్తి పైన చేయి చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా సంచలనం సృష్టించాలని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పేదల పక్షాన ఏ స్థాయిలో భరోసా కల్పించబోతున్నాడు, వారి కోసం ఎంతకైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఒక ఇండికేషన్స్ వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కూడా ఒక హెచ్చరిక లాంటిది చేయడం, ఇంకొకసారి వీళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఎంతవరకైనా వెళ్తాను అన్న ఒక సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా ఈ చర్యతో అయితే కొంత స్పష్టమైతే అవుతుంది. అయితే మరి దీనిపైన రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు ఏమైనా ఎలాంటి యాక్షన్ అయినా ఈయనపైన తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా పేదల పక్షాన మేము కొట్లాడతామన్న ఒక ధైర్యాన్ని మాత్రం ఈటల రాజేందర్ కల్పించినటువంటి ఘటన అయితే మనకు అవుతుంది. థ్యాంక్ యూ అజయ్.